అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ఏనుగుకి కుందేలు చేసిన సహాయం అనే కథను మనం తెలుసుకుందాం. ఒక అడవిలో ఏనుగుల గుంపు చాలా కాలం నుంచి నివసిస్తూ ఉండేది. ఆ ఏనుగుల గుంపు నివసిస్తూ ఉంటుంటే ఒక ఏడాది వర్షాలు కురవక వాటికి నీటి ఎద్దడి అనేది వచ్చింది. ఆ నీటి ఎద్దడిని తట్టుకోలేక వాగులు ఎండిపోయినాయి, వంకలు ఎండిపోయినాయి, మొత్తం నీరు అనేది అంటూ ఏమీ లేకుండా పోయినాయి. అలా పోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో ఆ ఏనుగులకి ఆలోచన అనేది రాక ఆ ఏనుగులు అడవి వదిలిపెట్టేసి ఊరిలోకి వచ్చినాయి. ఊరిలో కూడా ఒక వాగుదు దగ్గర నీరు ఉన్నట్టుగా సమాచారం ఉంటే ఆ వాగు దగ్గరికి వెళ్ళి చూసాయన్నమాట. ఆ వాగు దగ్గర కూడా నీరు అనేది లేకపోవడంతో మళ్ళీ తిరిగి ఆ ఏనుగులు వేరే ఇంకొక చోట కనిపిస్తూ ఉన్నాయి, కెరటాలు వస్తూ ఉన్నాయి అనే సూచనలు వస్తూ ఉన్నాయి అనే ఆ ఒక సమాచారం పట్టుకొని మళ్ళీ వెళ్ళినాయి అంట. పాపం ఇలా తిరిగి నీటి కోసం తిరిగి బాగా అలసిపోయి నీరసించిపోయినాయి. ఇదంతా ఒక పక్కన పొదల్లో దాక్కొని కుందేలు చూస్తూ ఉందన్నమాట. పాపం కుందేలుకి చాలా జాలనిపించింది. అవును, అంతే కదండి. మనం కూడా ఎవరైనా కష్టపడుతుంటే ఏమనుకుంటాం, అయ్యో పాపం వాళ్ళకి ఏదన్నా దొరికితే బాగుండు, ఏదన్నా చేస్తే బాగుండు అనుకుంటాం కదా. అదేవిధంగా ఆ కుందేలు కూడా పాపం అనుకొని దగ్గరికి వెళ్ళి, ఏనుగు మిత్రమా, మీరు వెళ్ళే దారి తప్పు, ఇటు కాదు తూర్పు దిక్కున వెళ్ళండి, మీకు మంచినీరు దొరుకుతుంది అనే సమాచారం అనేది చెప్తుందన్నమాట. అప్పుడు ఆ ఏనుగుల్లో ఒక పొగరుబోతు ఏనుగు ఉంటుంది. ఆ పొగరుబోతు ఏనుగు అంటండి, నువ్వు నాకు చెప్పేదేంటి, నీ ప్రాణం అంతా నువ్వెంత, కుందేలు ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుంది, అవునా, ఇంత ఉండే కుందేలు నువ్వెంత, నీ ప్రాణం ఎంత, నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పేసి ఆ తొండంతో ఆ కుందేలుని ఇలా పట్టుకుంటుంది అనమాట అండి. పట్టుకుంటే ఆ కుందేలు చాలా వేడుకుంటుంది, నన్ను వదిలిపెట్టండి, నేను నిజమే చెప్తున్నాను, మీకు అటు సైడు నీరు ఉన్నాయి, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి చాలా వేడుకుంటుందండి. కానీ ఆ కుందేలుని ఆ ఏనుగు పొగరుతోటి ఇసిరి నేలకేసి కొడుతుంది. కొట్టేసరికి అది పాపం చిన్న ప్రాణం కదండి, చనిపోతే తీరా అక్కడ కుందేలు చెప్పిన దాని ప్రకారం వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉంటుంది. అప్పటికి కూడా ఏనుగుకి కనీసం జాలి కూడా అనిపించదండి. అయ్యో నేను కుందేలుని ఇలా శిక్షించానే అని చెప్పేసి అది కొంచెం కూడా జాలి పడదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన నీతి. చెడ్డవారికి మంచి చెయ్యాలని మనం చూసినా అది తిరిగి మనకి చెడే వస్తుంది తప్ప మంచి రాదు. కాబట్టి మనం మన పని మనం చేసుకుంటూ ఉండాలి. చెడ్డవారితో సావాసాలు చెయ్యకూడదు. చెడ్డవారికి మంచి చెప్పాలని కూడా మనం చూసినా అది మనకి చెడే వస్తుంది. కుందేలు ప్రాణం పోగొట్టుకుంది కదండి, అదనమాట. కాబట్టి ఎవరు గర్వంతో ఉండొద్దు, అన్నీ నాకే తెలుసు, ఎదుటి వాళ్ళకి ఏం తెలియదు అనే మాట మీరు వాడద్దు. అందరితో సమానంగా ఈక్వల్గా చక్కగా హాయిగా గర్వం తీసేసి గనక మనం ఎదుటివారు చెప్పే మాట ఒకే ఒక నిమిషం మనం స్థిమితంగా ఉండి మన గర్వాన్ని పక్కన పెట్టి మనకంటే చిన్నవాళ్ళు చెప్పినా అది గనక వింటే మనకి మంచే జరుగుతుంది. ఆ దేవుడు అనేవాడు ఆ చిన్నవారి రూపంలో వచ్చి మనకి మంచిని బోధిస్తారనమాట. అప్పుడు మనం వింటేనే మనకు మంచి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.